అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆగస్టు 9వ తేదీన కోల్కతా మెడికల్ కాలేజీలో జరిగిన ఈ దుర్ఘటన మానవ జాతికి ఒక కలంకం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. డాక్టర్లకి ప్రత్యేక రక్షణ కల్పించాలి. ఇలాంటి ఘటనలు ముందు కూడా జరిగాయి, మళ్ళీ జరగకుండా ఉండడానికి చాలా కఠినమైన చట్టాలు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. వీ వాంట్ జస్టిస్. కోల్కతాలో జరిగిన ఈ ఘటనని నిరసిస్తూ మేము శ్రీ సాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో మేడిపల్లి చౌరస్తాలో క్యాండిల్ మార్చ్ ర్యాలీ చేస్తున్నాము. భారతదేశ ప్రజలందరూ మాకు సహకరించాలని, ఈ ఘటనని ఇంతటితో వదిలేయకుండా 1-2 రోజులు మార్చ్ అట్లా చేయకుండా గవర్నమెంట్ మీద ప్రెషర్ చేయాలని. ఓకేనా? ఓకే, రైట్. ఆగస్టు 9న కోల్కతా ప్రాంతంలో మౌమిత అనే డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. దాదాపు ఘటన జరిగి 9 రోజులు కావస్తులో కూడా ఒక అత్యాచార నిందితులను పట్టుకోలేకపోయారు. కేవలం ఒక నిందితులు పట్టుకొని ఒక్కడిని ఒక అత్యాచారాన్ని హత్య చేయని చెప్పేసి ప్రభుత్వం అక్కడ పోలీస్ అధికారులు దేశ ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ యొక్క అత్యాచారంలో దాదాపు ఒక 5-6 మంది అత్యాచారం చేసి హత్య చేసినట్టు అనేకమైనటువంటి ఆనవాళ్ళు కనపడుతూ ఉన్నాయి. తాను ఇష్టానుసారంగా అంటే ఈరోజు అత్యాచారం చేసి ఈరోజు ఒక డాక్టర్కి ఈరోజు ఆమెకు రక్షణ లేకుండా పోతే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఒక డాక్టర్ వృత్తిని ఒక వృత్తిగా ఒక దైవంగా భావించినటువంటి డాక్టర్లకు ఈరోజు రక్షణ, ఈరోజు ప్రజలకు సేవ చేయాలంటే వాళ్ళకి అనేక రకమైనటువంటి ఆందోళన కనపడుతూ ఉన్నది. అంటే తక్షణమే ఒక ఘటన పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఈ ఘటనకు సంబంధించిన యావత్తు దేశవ్యాప్తంగా అనేక మంది డాక్టర్లు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. అంటే ఈరోజు డాక్టర్లకు జరిగినటువంటి ఘటన రేపు ఇంకో వ్యక్తికి జరగవచ్చు, లేకపోతే ఇంకో వ్యక్తికి జరగవచ్చు. అంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, మహిళలు స్పందిస్తున్నారు. అంటే ఓన్లీ ఘటన జరిగినప్పుడు మంది బయటకు వచ్చి ఈరోజు వీ వాంట్ జస్టిస్ అని చెప్పి స్లోగన్ చేసి మనము ఈరోజు పోరాటం చేస్తా ఉన్నాను. అంటే ఈ యొక్క ఘటన జరగకుండా ప్రభుత్వాలు కూడా పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్లకు కానివ్వండి, లేకపోతే ఒక మెడికల్ సిబ్బంది కానీ వాళ్ళ రక్షణ కల్పించిన ఒక పటిష్టమైన ఒక చట్టాన్ని అమలు చేసినప్పుడు ఈ ఘటన వృధా కావు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఘటన జరగడం చాలా దేశ ప్రజలకే అవమానకరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ తక్షణమే ఈ ఘటన పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణకు ఆదించాల్సిన అవసరం ఉన్నది. ఆ తరుణంలోనే అక్కడ ఉన్న నిందితుల యొక్క విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఏదేమైనా ఖచ్చితంగా డాక్టర్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఏదైతే మౌమిత డాక్టర్ జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించిన వారి కుటుంబానికి వారికి పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాలపై ఉన్నది. కాబట్టి తక్షణమే భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి, యువత, మహిళ, అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని మానవత విలువలు కలిగినటువంటి వ్యక్తులందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఈ ఘటన పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలో పునరావృతం కాకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.